హాయ్ హలో ఈరోజు మనం కాశీలో బోట్ విహార్ చేయడానికి బోట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ బోట్కి 300 టికెట్ ఛార్జ్ తీసుకొని మనిషికి చూపిస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఘాట్ని మనకి వివరించి చెప్తుంటారు. చూద్దాం ఫ్రెండ్స్, పదండి మనం బోట్ విహార్కి వెళ్దాం. బోట్ విహార్లో చాలా అద్భుతాలు అనేవి చాలా నీట్గా కనబడతాయి. ఆ పురాతనమైన కట్టడాలు కానీ, ఆ బోటులో వెళ్ళే బోట్ విహార్ కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఘాట్ గురించి మనకి పూర్తిగా వివరిస్తారు. మనకి హిందీ రాదు, అలాగని వాళ్ళు చెప్పే భాషని మనం అర్థం చేసుకొని మూవ్ అయిపోవడం తప్ప మనకి ఇంకేం తెలియదు. మన తెలుగులో చెప్పరు, అక్కడ అంతా హిందీలోనే చెప్తారు ప్రతి మాటన. మనం దాన్ని అర్థం చేసుకొని మనం మూవ్ అయిపోవడం తప్ప ఇంకేం లేదు. ప్రతి ఒక్క ఘాట్ని మనం బోట్లో ఉండే చూపించి ఆ ఘాట్ గురించి ప్రతి ఒక్క ఘాట్ని దాని వివరణ అనేది మనకి వివరించి చెప్తుంటారు హిందీలోని. ఘాట్లోని వెళ్తుండగా మధ్యలోని మంచి స్మోకీ తుఫాన్ లాగా వచ్చేసింది. ఒకసారి మనకి ఆ తుఫాన్ ఇట బాబు ఇంతలా వచ్చింది, ఏంటి వర్షం పడుతుందా ఏంటి అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే 10 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోయింది. అది ఎంత చక్కగా ఉంటుందంటే బోట్ విహార్లోని మనతో పాటు బోట్ విహార్కి వచ్చిన వాళ్ళు కానీ పక్క బోట్లు కానీ చాలా బాగుంటాయి. ఈ గంగలోని ఈ గంగా హారతి చూసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గంగా హారతిలోని మ్యూట్లో పెడతాను చూడండి, ఆ సౌండ్స్ అనేవి రావు. ఇక్కడ మనం ఆ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. గంగా హారతి ఇచ్చే ఘాట్ దగ్గరికి మనకి బోట్ తీసుకెళ్ళడానికి రెడీ చేస్తారు. మనకు ఒక ప్లేస్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తారు. హారతి మొత్తం అయ్యేదాకా మనం అక్కడే ఉంచుతారు. చూద్దాం ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుంది అనేది చూడండి. చాలా బాగుంటుంది. గంగా హారతి కానీ, గంగా ధూపం కానీ మొత్తం అన్నీ మనకి అక్కడ చూపిస్తారు. గంగా హారతి ఎదురుగా పాటలు పాడడం కానీ అన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ మనకి మ్యూట్లో పెట్టాను, అవన్నీ వినపడవు. నేను గోల అంటే అట్లా చాలా గోల డిస్టర్బెన్స్గా ఉందని అదంతా మ్యూట్లో పెట్టేశాను. చూడండి, చాలా చక్కగా జరుగుతుంది. ఇంకా హారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు మొత్తం అంతా అక్కడ. చాలా బాగుంటుంది. హారతి ఇచ్చే ప్లేస్లోని మనకి చాలా టైం ఉంటుంది. అక్కడే దగ్గర గంటన్నర వెయిటింగ్లో ఉంటాము. చాలా టైం తీసుకున్నారు, ఎందుకంటే మనం ముందుగా వెళ్ళిపోయాం కదా. అందువల్ల మనకి ముందుగా వెళ్ళడం వల్ల కొంచెం ముందుకు వచ్చాం, లేకపోతే వెనక్కి ఎక్కడో ఉంటాము. అక్కడ అవన్నీ రెడీ చేసేటప్పటికి మనకి చాలా లేట్ అయిపోయింది. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గంగా హారతి దగ్గర హారతి ఇచ్చే ముందు దేవుడికి పాటలు పాడి భజన చేసి హారతి ఇచ్చే ముందు ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మన దగ్గర కూడా హారతి పట్టుకొని వస్తారు. మన బోట్లో ఉండే వాళ్ళ దగ్గరికి హారతి మనం తీసుకొని ఉంటే ప్రతి ఒక్క బోటుకి హారతి పట్టుకొని వెళ్తుంటారు. ప్రతి వాళ్ళ దగ్గరికి హారతి అనేది ఇస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొదలైంది చూసారా, ధూపం అనేది గంగకి చూపిస్తున్నారు. ధూపం అయిన తర్వాత హారతి అనేది ఇస్తారు. హారతి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గంగా హారతి ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గంగా హారతి అనేది ఆ దేవికి అనేది సమర్పిస్తారు. ఇది మేము చాలా టైం అయింది గంగా హారతి ఇవ్వడానికి. చాలా వీడియోని స్కిప్ చేసి ఈ ఎడిట్ చేసుకొని మీకు ఈ వీడియోని నేను అప్లోడ్ చేశాను. చూడండి, గంగా హారతి ఆ గంగాదేవికి హారతి ఇస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అక్కడ ఆ సౌండ్స్ కానీ ఆ మంత్రాలు కానీ చాలా బాగుంటుంది. నేరుగా చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ ఫుటేజ్ని నేను తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా తిప్పుతున్నారు మొత్తం గంగా హారతి అంతా. నీట్గా చాలా బాగుంటుంది గంగా హారతి.
ఇప్పుడు గంగా హారతి అయిపోయింది కాబట్టి గంగా హారతి నుంచి తీసుకొని మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి లేజర్ షో అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ లేజర్ షో కూడా చూద్దాం. ముందుకెళ్ళి ఆ లేజర్ షో అనేది చూద్దాం. ఈ నైట్ విజువల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మనం చూస్తుంటే ప్రతి ఒక్క బోట్కి లైటింగ్ ఇవన్నీ ఎక్సలెంట్. నైట్ ట్రావెలింగ్ అంటేనే హైలైట్. అక్కడ చూసారా ఆ ఘాట్ల దగ్గర లైటింగ్స్ కానీ, బోట్లు చాలా బాగుంటుంది ఆ బోట్ విహార్కి వెళ్తే. ఇప్పుడు లేజర్ షో అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, లేజర్ షో అనేది మనకి చాలా లాంగ్లో ఉంది. నేను మ్యాక్సిమం జూమ్ చేసి తీసి చూపిస్తున్నాను. నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేశాను. ఏదో కొంత అలా ఫుటేజ్ అనేది వచ్చింది. లేజర్ షో అనేది అలాగా కంప్లీట్ చేసుకొని మనకి టెంపుల్ ముందు బోట్ ఆపేస్తారు. అక్కడ మనం దిగడమే. చూడండి, అక్కడ కూడా బాగుంటుంది. ఆ లేజర్ షో అనేది చాలా బాగుంటుంది. సాయంత్రం మీకు బోట్లో చూడాలి అనుకుంటే బోట్లో వెళ్ళొచ్చు. లేదు మనం డైరెక్ట్గా చూడాలనుకుంటే 1.5 అక్కడ నుండి మనం సైకిల్ బాబా ఆశ్రమం నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకోమని వచ్చేవచ్చు. చక్కగా నడుచుకొని వచ్చేస్తే టెంపుల్ దగ్గర సాయంత్రం 5:30 6 లోపు వస్తాం అనుకోండి. అన్ని విజువల్ అనేది చాలా బాగుంటుంది. లేజర్ షో అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో లేజర్ షో అనేది. ఇప్పుడు మనం శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాం కిందన. ఇది ఏంటంటే సమ్మర్లోనే ఓపెన్ అయి ఉంటుంది ఈ టెంపుల్. వర్షాకాలంలో మొత్తం మూసుకుపోతుంది టెంపుల్. శివుడు అనేది మనకు విగ్రహాలు అనేది ఏమీ కనిపించదు. ఆల్మోస్ట్ మూసుకుపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం 6 నెలల్లో వెళ్ళాం కాబట్టి వర్షాలు ఏం లేవు కాబట్టి టెంపుల్ కూడా మనకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే వీలుగా ఉంది. అప్పటికి వాటర్ కొడుతున్నారు. మనకి ఆ దర్శనం చేసుకొని వచ్చాం. రెయిన్ టైంలోనైతే అసలు చూడగలం. సమ్మర్ టైంలోనే చూడగలం ఈ టెంపుల్ని. లోనికి వెళ్ళగలం. ఇక్కడ నుంచి మనం కొంచెం పెంక అయితే మణిఘాట్ ఘాట్ దగ్గర, ఈ మణికంద ఘాట్ దగ్గర శవదహనం అనేది జరుగుతుంటుంది. ఈ శవాలు దహనం జరిగేటప్పుడు చూసేటప్పుడు మన మీద మనకే ఇదైపోతాము. అంటే ఈ జీవితం ఇంతే, దీనికోసం మనం సహించిపోతున్నాము, ఇంతేనా మన బతుకు, ఇంతే జీవితం, దీనికోసం హతాహల పడుతుంటాము. ఇది చూసి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం దేనికోసం ఆశించిన జీవితం అనేది ఇంతే, ఆఖరికి బూడిదవడం తప్ప ఏమీ లేదు. అందుకే మనం ప్రేమతో బతికి అందరినీ మంచిగా నవ్వుతూ ఆనందంగా బతుకుదాం. చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. చూడండి ఫ్రెండ్స్, జీవితం అంటే ఇంతే.